ప్రైజ్ ద లార్డ్. ప్రియులరా, మరి నూతన ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 14వ అధ్యాయము 20వ వచనం. ద గాస్పుల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 14 and verse 20. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండే తిరిగి, and they did all eat and were filled, and they took up of the fragments that remained 12 baskets full. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని చూసే కృప దేవుడు మనకిచ్చారండి. నిండు హృదయముతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. ప్లరా, దేవుని యొక్క మాటలు వింటుంటే ఎలాంటి తృప్తి, ఆనందం అండి. విశ్వాసంతో కూడినటువంటి భక్తి మనకేం చేస్తుంది? ధైర్యాన్ని పుట్టిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభువు చేసినటువంటి ఆశ్చర్య కార్యాన్ని మనం చూస్తున్నాం. మరి అప్పటికే జన సమూహము ఆయన మాటలు వింటూ ఉండిపోయినారు. సాయంకాలం అయిపోయింది. శిష్యులు వచ్చి అన్నారు, అయ్యా మరి ఇప్పటికే చాలా కాలం అయిపోయింది కాబట్టి వారిని పంపివేయమంటే, అప్పుడు యేసు ప్రభువు అన్నారు, మీరే వారికి మనం పెట్టండి అయ్యా అంటే, అప్పుడు శిష్యులు అన్నారు, ప్రభువా మా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నాయన్నారు. యేసు ప్రభువుని వాడు తీసుకున్నారండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అన్నారు, విరిచి ఆ శిష్యులకి ఇచ్చి వడ్డించండి అయ్యా అన్నప్పుడు అక్కడ చూసినట్లయితే 5,000 మంది తిని తృప్తి పొందిన వాక్యం చెప్తుంది. పిల్లరా, అక్కడ చక్కని మాట ఉంది, తృప్తి. అవునండి, ఎప్పుడైతే మనము విశ్వాసంతో దేవుని సంధికి వచ్చి, ప్రభువా నా జీవితాన్ని చేతిలో పెడుతున్నాను, నాకున్నది ఇదే అని ఆయన చేతికి మనం అప్పించుకున్నప్పుడు, అబ్బా మన జీవితాలకి తృప్తినిస్తారండి, ఆనందాన్ని ఇస్తారు, సమృద్ధినిస్తారు. ఎంతకంటే గొప్ప భాగ్యం ఏం కావాలండి లోకంలో? నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో తృప్తి లేదా? ఆనందం లేదా? సంతోషం లేదా? నీవే దేవునికి సబ్మిట్ చేసుకో. ప్రభువా నేను మీకు సమర్పించుకుంటున్నాను, మీ చిత్తానుసారం మనం నడిపించినంటే మన జీవితాల్లో అభివృద్ధిని చూస్తాం. ఆత్మీయంగా, శారీరకంగా క్షేమాభివృద్ధిని చూస్తాం. ఇలాంటి ఉన్నతమైనటువంటి దీవెనకరమైనటువంటి జీవితంను ఉదయకాల సమయంలో మీరు మనందరికీ సమృద్ధిగా దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడవ తండ్రి, మీ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ కార్యములు ఎంత ఉన్నతమైనవో, ఎంత మధురమైనవో, ఎలాంటి తృప్తినిచ్చేవో ప్రభువా, మీకు వందనాలు ప్రభువా. తిరిగి మా జ్ఞాపకం చేస్తున్నారు. 5 రొట్టెలైనా 2 చేపలైనా ఎన్ని వేల మందికైనా, లక్షల మందికైనా ప్రభువా తృప్తిగా ఇచ్చే దేవుడవు. మీ కార్యములు అద్భుతమైనవి. ఈ ఉదయకాల సమయంలో మా జీవితాల్లో ఈ తృప్తి, ఆనందం ఇవ్వడానికే ఈ లోకములకు మీరు వచ్చినారు. మీ ఉన్నతమైనటువంటి ప్రేమను ఆ శిలువలో చూపెట్టి ప్రభువా నన్ను మమ్మల్ని రక్షించడానికి ఇష్టపడ్డారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఈ మహోన్నతమైన దేవుని ఎదుట సాగిలపడి వాళ్ళు మీరు సమర్పించుకుని ఉన్నపాటున ప్రభువా మా జీవితాలు మీ చేతిలో పెట్టినప్పుడు మాకు తృప్తినిస్తారు, ఆనందాన్నిస్తారు. అందుకంటే ముఖ్యంగా నిత్య జీవంతో కూడినటువంటి ఆ గొప్ప భాగ్యంనిస్తారు ప్రభువా. అందుని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇదేనమంతా మీరు ఇక్కడి కింద భద్రపరిచి ప్రతి ఇంటిలో, ప్రతి కుటుంబంలో తృప్తితో కూడినటువంటి జీవితమును, సంతోషంతో కూడినటువంటి జీవితం దయచేయమని మనం మీ చేతిగా అప్పగించుకుంటూ ప్రతి విధమైనటువంటి చీకటి శక్తుల యొక్క ప్రభావములను మీరు బంధించమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. Here in Matthew chapter 14 and verse 20, they all ate and were satisfied. Here God provides abundantly. The crowd did not simply receive enough to survive, they were fully satisfied. God's provision is not limited or hesitant. He gives generously and meets our needs in ways that exceed our expectations.